ఏంటి సూర్య డల్గా కూర్చున్నావు? ఏం చెప్పాలన్నా, ఫస్ట్ టీ20 ఏమో వర్షం వల్ల పాయా, సెకండ్ టీ20 కూడా వర్షం వల్లే అనుకో. కానీ మేము ఓడిపోయినాము. ఇక మూడో టీ20 మాత్రమే ఉంది. గెలుస్తామా గెలిచమని టెన్షన్గా ఉందన్నా. ఎందుకురా టెన్షన్ పడతావు? నీ ఎఫర్ట్స్ నువ్వు పెట్టు, తర్వాత మొత్తం దేవుడే చూసుకుంటాడు. మన బ్యాట్స్మెన్స్ అందరూ బాగానే ఎఫర్ట్స్ పెడుతున్నారన్నా. బౌలర్స్ నుంచే సరైన సహకారం అందట్లేదు. ఏంటి సూర్య, ఏదో బౌలర్స్ అంటున్నావు, సహకారం అంటున్నావు? నేను ఇవ్వట్లేదు నీకు సహకారము. నువ్వు ఊరికే ఉండయ్యా సిరాజ్. ఏందో అర్థమే కాదు. సరిగ్గా బౌలింగ్ చేస్తే నిన్న మ్యాచ్ మనం గెలిచేవాళ్ళం. ఓవర్కి 10 రన్లు దగ్గర ఇస్తున్నావు నువ్వు. అరే, మ్యాచ్ శ్రీలంకతో పెట్టు, వికెట్లు పటామని తీసేస్తా. ఒరే సిరాజు, ఇక్కడ కూడా మొదలు పెట్టావా? అంటే ఇప్పుడు నువ్వు వికెట్లు తీయడానికి శ్రీలంకకి వెళ్ళాలంటావు. శ్రీలంకకు వెళ్ళాలి అనట్లేదన్నా. వాళ్ళు మన దగ్గరికి వచ్చినా సరే, ఎలాగైనా సరే నేను కంఫర్టబులే. ఒరే సిరాజ్, సౌత్ ఆఫ్రికాలో ఇంతవరకు మనం ఒక టీ20 సిరీస్ కూడా గెలవలేదురా. మంచిగా బౌలింగ్ చేయరా, ఈ మ్యాచ్ గెలిపిరా. సూర్యకుమార్ యాదవ్ మొహంలో ఆనందం చూపించేలా చేయరా. థ్యాంక్స్ రోహిత్ అన్న, నీ సపోర్ట్ ఇలానే ఉండాలి నాకెప్పుడు. తప్పకుండా రోహిత్ అన్న, నువ్వు చెప్పినావు కదా థర్డ్ టీ20లో మినిమం 5 వికెట్లు చూస్తావా? వామ్మో, 5 వికెట్లా? ఖచ్చితంగా తీస్తావా సిరాజ్? నీకేమన్నా డౌటా? వాళ్ళని 50కి ఆల్అౌట్ చేస్తా. మనం 5 ఓవర్లలో స్కోర్ కొట్టేసి దుమ్ము దులుపుదాం. రోహిత్ అన్న తీస్తాడా అన్న? ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. వాడు ప్రతి మ్యాచ్కి అలానే చెప్తారా బాబు. తీసే వరకు మనం నమ్మలేం వాని గురించి వదిలేయి. ఇంకా సరే అన్న, మరి మన వాళ్ళతో కొంచెం డిస్కస్ చేసి నేను కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటా. సూర్య అన్న, ఈ మ్యాచ్లో నన్ను పెట్టుకో. ఆ శుభ్మన్ గిల్ని తీసేయి. ఆ మనిషి ఇండియాలో తప్ప ఎక్కడ ఆడలేడన్నా. నా మాట వినన్నా. లేదరా, పైనుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి. 2024 టీ20 వరల్డ్ కప్కి శుభ్మన్ గిల్లే ఓపెనర్. కాబట్టి నీకు ఛాన్స్ ఇవ్వలేను. ఎలా అన్నా ఇలా అయితే మనం గెలుస్తాం సౌత్ ఆఫ్రికాతో. అందరూ చూసి నవ్వుతున్నారన్న మనల్ని. ఎందుకు నవ్వుతారా? నవ్వేంత ఘోరంగా ఏమన్నాం మనం? మంచిగానే ఆడినాము. ఏదో పొరపాటుగా లాస్ట్లో ఓడిపోయినాం, అంతే కదా. సూర్య అన్న, మనం ముంబై ఇండియన్స్, శుభ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్, యశస్వి జైస్వాల్ రాజస్థాన్ రాయల్స్. నన్ను తప్ప అందరినీ పెట్టుకుంటున్నావు టీంలో నువ్వు. ఒరే, తిలక్ వర్మ మనోడే కదరా, పెట్టుకున్నా కదా టీంలో. నేను చెప్తుంది నా గురించి. నేను ప్లేయింగ్ 11లో ఉంటానా ఉండనా థర్డ్ టీ20కి? చెప్పు. థర్డ్ టీ20 ప్లేయింగ్ 11లో ఏ మార్పులు ఉండవరా. నువ్వు కూడా టీంలోకి రావు, అంతే. ఆ యశస్వి జైస్వాల్ని తీసేసి నన్ను పెట్టుకోవచ్చు కదన్నా. అదేంట్రా, అందరూ గిల్ని తీసేయమంటే నువ్వు యశస్వి జైస్వాల్ అంటున్నావు. అంటే నేను గిల్లు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నా. వాడిని ఎలా తీసేయమని చెప్తా చెప్పు. లేదురా, ఎవరిని తీయడాలు లేవు, చెప్పేసే కదా. వెళ్ళిపోయి ఇక్కడ నుంచి నువ్వు. సూర్య అన్న, ఈ పంచాయతీలని పక్కన పెట్టు. సౌత్ ఆఫ్రికా పైన మనం గెలవాలి అంటే మనకంటూ ఒక పక్కా ప్లానింగ్ ఉండాలన్నా. అబ్బా, ఇంతమందిలో నువ్వేరా తెలివైన వాడివి. చెప్పు ఆ ప్లాన్ ఏంటి చెప్పు. ఏం లేదన్నా, టాస్ గెలిచినాక నువ్వు బౌలింగ్ తీసుకో. అరే బాబు, మన బౌలింగ్ వీక్ ఉంది కదరా. వాళ్ళు ఎక్కువ రన్లు కొట్టేస్తే అదే కదన్నా ప్లాను. వాళ్ళు ఎంతైనా కొట్టుకొని చేజింగ్లో నేను చూసుకుంటా. లాస్ట్ 6 ఓవర్లకు 100 కొట్టమన్నా సరే ఈ రింకుగాడు మ్యాచ్ని ఫినిష్ చేస్తాడు. నువ్వు భయపడద్దు అన్నా. నాకు రింకు చెప్పిన ప్లాన్ బాగా నచ్చిందన్న. నేను కూడా ఫస్ట్ 5 ఓవర్లలోనే టీమ్ స్కోరు 100 పెట్టేస్తా. సో చేజింగ్ చాలా ఈజీగా అయిపోతుంది. నా మాటిని చేజింగ్ తీసుకో అన్న. ఇంత కాన్ఫిడెంట్గా మీరు చెప్తున్నారు అంటే దీని గురించి నాకు కూడా ఆలోచించాలనిపిస్తోందిరా. సౌత్ ఆఫ్రికాలో సిరీస్ ఓడిపోకుండా కనీసం ఈక్వల్ చేసినా మనం బయటకు రావాలరా. కరెక్ట్ అన్న, నేను కూడా ఈ ప్లాన్తో ఓకే చేస్తున్నా. మనం చేజింగ్ తీసుకుందాం అన్న. ఒకవేళ టాస్ ఓడిపోతే ఏంటి పరిస్థితి? ఒరే, నువ్వే ప్లాన్ ఇచ్చి మళ్ళీ నువ్వే ఆ ప్లాన్ కాదు అంటే ఇంక నేనేం చెయ్యాలరా? అలా కాదన్నా, టాస్ మన చేతుల్లో ఉండదు కదా. అప్పుడు ఎలా గెలుస్తాం మనం? మరి ఏం చేయాలో అది కూడా నువ్వే చెప్పు. ఏముందన్నా, నైట్ అంతా టాస్ ఎలా వేయాలో ప్రాక్టీస్ చేయి. ఎయిడెన్ మలక్రమ్ ఏదైతే చెప్తాడో దానికి ఆపోజిట్గా ఎలా పడుతుందో ప్రాక్టీస్ చేయి. ఒరే, నీకు కొంచెమైనా బుర్ర ఉందారా? టాస్ గాల్లో ఉన్నప్పుడు ఎయిడెన్ మలక్రమ్ హెడ్స్ చెప్తాడా టైల్స్ చెప్తాడా నాకు ముందే ఎలా తెలుస్తుందిరా? అబ్బా, కరెక్టే కదా, మిస్ అయ్యానన్నా. మరి ఏం చేద్దామన్నా? ఏం చేసేది ఉందిరా. రోహిత్ అన్న ఆల్రెడీ ఒక మాట చెప్పాడు, ఎఫర్ట్స్ పెట్టండి, దేవునికి వదిలేయండి అని చెప్పి. మనం కూడా అదే చేద్దాం. ఏంటి సూర్య, పిచ్చెక్కుతోంది కదా మాతో మ్యాచ్ అనగానే? భయం మీ కళ్ళల్లో కనిపిస్తోంది. ఏడ్చావులే, మేమెందుకు భయపడతాం? ఇప్పుడే విన్నా, ఎఫర్ట్స్ పెడతారు, దేవునికి వదిలేస్తారు అని చెప్పి. ఆ దేవుడు కూడా మీకు సపోర్ట్ చేయడు సౌత్ ఆఫ్రికాలో. ఎందుకు సపోర్ట్ చేయడు? ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. మేము 11 మంది గట్టిగా అరిస్తే దేవుడు మా కోసం దిగుతాడు. మొన్న అలా దిగే కదా 2 మ్యాచ్లు వర్షంలో కొట్టుకొని పోయినాయి. ఒక మ్యాచ్ రిజల్ట్ వచ్చింది అనుకో. అవునబ్బా,
డిస్టెన్స్ ఎక్కువ అయ్యేసరికి మా దేవుడు ఇక్కడికి రాలేకపోతున్నాడేమో డౌట్ వస్తుంది. ఇక మీ దేవుడిని కోరుకుంటాం. మా దేవుడు మాకు సపోర్ట్ చేస్తాడు కానీ మీకెందుకు సపోర్ట్ చేస్తాడు సూర్య? అయితే మ్యాచ్ గెలవాలి అన్న దృఢ సంకల్పంతో ఆడతాం. థర్డ్ T20లో గెలుస్తాం. అలాగే మీరు గెలుస్తాం, పొడుస్తాం, పీకుతాం అని అనుకుంటూ ఉండండి. మ్యాచ్ని మేము గెలిచేసి కప్పు తీసుకొని మా ఇంటికి మేము వెళ్ళిపోతాం. మీ ఇంటికి మీరు వెళ్ళండి. ఇంటికి వెళ్ళడాలు లేవు, కప్పుని వదిలేయడాలు లేవు. పొర్రపాటుగా మేము కప్పు గెలిచామా ఒక్కొక్కడికి వన్డేలో దుమ్ము దులిపేస్తాం. అంటే కప్పు గెలవకుంటే వన్డే సిరీస్ కూడా వదిలేస్తారా? ఏంటి నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు? ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొద్దు. థర్డ్ T20లో గ్రౌండ్లో కలుసుకుందాం. పదా, బాయ్.